కడపలో ఓవర్ యాక్షన్ చేస్తున్న పోలీసులు ఇటు చిత్తూరు జిల్లా నగరిలోనూ అణచివేతకు దిగారు. నగరి మున్సిపల్ చైర్పర్సన్ ఇంటిపై దాడికి నిరసనగా చేపట్టిన మహాధర్నాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్పందించేందుకు నగరి ఎమ్మెల్యే రోజా ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రోజా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు నగరంలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రోజు తప్పుడు కేసులు పెట్టి ఇళ్ల మీద దాడులు చేసి మహిళలను చూడకుండా బట్టలు చించి వాళ్ళని కొట్టి ఈ రోజు ఒక నాయకుడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టడం, మేము నిరసనగా ధర్నా 19వ తేదీ అని చెప్పి 15వ తేదీ అనౌన్స్ చేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ ని కలవటం జరిగింది. మొత్తం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రోజు నగిరిలో చేస్తున్న అప్రజాస్వామిక చర్యల్ని ప్రశ్నించాలని బయలుదేరుతున్న సమయంలో నిన్న సాయంత్రం 144 సెక్షన్ అని చెప్పి అనౌన్స్ చేసి మరి ఆటోలు పెట్టి ప్రతి వీధిలో ప్రతి విలేజ్ కి వెళ్లి ఇలా ఎవరు వస్తే వాళ్ళకి ధర్నాల్లో అరెస్ట్ చేస్తామని చెప్పడం, అర్ధరాత్రి 1 గంటలకు వెళ్ళి అందరికీ నోటీసులు ఇవ్వటం, పొద్దున 5 గంటలకంతా కౌన్సిలర్స్ ని, సర్పంచుల్ని, ఎంపీటీసీలని, ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి వేరు వేరు నియోజకవర్గ పోలీస్ స్టేషన్లకి తరలించడం చూస్తుంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కనీస రక్షణ లేకుండా మేము పోతుంది. గవర్నర్ గారు ఇప్పుడైనా మేల్కొని సెక్షన్ 8 అనేది ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలి. లా అండ్ ఆర్డర్ ని గవర్నర్ గారు తన చేతిలో తీసుకొని ప్రతిపక్షానికి, ప్రజలకి మరి రక్షణ కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చూసుకుంటే కనుక శాంతికుమారి గారితో పోలీసులు బిహేవ్ చేసిన విధానం కానీ చాలా అసభ్యంగా ప్రవర్తించారు. ఓ పక్కన మహిళా సాధికారతే లక్ష్యం, మహిళలకు రక్షణ కల్పిస్తామంటూ చెప్పిన ప్రభుత్వం ఓదరగొట్టింది ప్రచారాలతో. మరి ఇప్పుడేమో ఈ విధంగా పోలీసులు బిహేవ్ చేస్తుంటే ఏమాత్రం కూడా స్పందించడం లేదు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నిజంగా చంద్రబాబు నాయుడు గారి నీచ రాజకీయాలకి ఇది నిదర్శనం అండి. ఎన్నికల రాకముందు కాళ్ళు పట్టుకుంటాడు, ఎన్నికలు అయిన తర్వాత జుట్టు పట్టుకుంటాడు అనేది ప్రతిసారి ఆయన ఎన్నికల్లో నిరూపిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ప్రజలు మోసపోయారు. కానీ ఈ రోజు చూస్తున్నారు వనజాక్షి విషయంలో కానీ, రిషితేశ్వరి విషయంలో కానీ, నిన్న నారాయణ కాలేజీలో అమ్మాయిల ఆత్మహత్యల విషయంలో కానీ, ఈ రోజు నా మీద, శాంతికుమార్ మీద జరుగుతున్న దాడులు చూస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన ఆగడాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ రోజు 3 నిమిషాల్లో వస్తాను అక్క చెల్లెలు ఫోన్ చేస్తే తప్పు చేసిన వాడు తాట తీస్తానంటున్నాడు. మరి చింతమనేని ఆయన తాట ఎప్పుడు తీస్తాడు? ముద్దుకృష్ణ నాయుడికి తాట ఎప్పుడు తీస్తాడు? మరి నాగార్జున యూనివర్సిటీలో ఉన్న ప్రిన్సిపల్ బాబురావు గారి తాట ఎప్పుడు తీస్తారని నేను అడుగుతున్నాను. ఈ రోజు కనీసం మహిళలకి రక్షణ, అధికారులైనా, ఎమ్మెల్యేలైనా, స్టూడెంట్స్ అయినా, నార్మల్ డ్వాక్రా మహిళలైనా, అంగన్వాడీ వాళ్ళైనా ఎవరైనా బట్టలు తిరిగిపోయేలాగా కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, లోపల నొక్కేయటం. ఏమన్నా మాట్లాడితే నీతులు చెప్తాడు. ఈ రోజు సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఉండగానే పోలీసులు ఇంత ఓవర్ యాక్షన్ చేసి అప్రజాస్వామికంగా ఈ విధంగా లీడర్లందరినీ లోపలేసి దొంగ కేసులు పెట్టి దాన్ని ప్రశ్నించాలనుకుంటున్న మమ్మల్ని ఈ రోజు అరెస్ట్ చేయడానికి ఈ విధంగా భయపెట్టి ప్రజలందరినీ కూడా చేస్తూ ఉండటం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ఎంత వణుకో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్ గారి లాంటి నాయకుడిని మిస్ అయినందుకు ప్రతి ఒక్కరు కూడా, రైతుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి అందరూ కూడా బాధపడుతున్నారు. ఇంత మంచి మనిషిని చంద్రబాబు నాయుడు అబద్ధాల వల్ల మనం వదులుకున్నామే అని చెప్పి. జగనన్న చెప్పిందే చేస్తాడు, చంద్రబాబు నాయుడు చెప్పింది తప్ప అన్ని చేస్తాడు. మారాను అన్నాడు, మంచిగా మారాడు అనుకున్నారు కానీ గతం కన్నా వరస్ట్ గా మారాడు అనేది ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. అలాగే చూసుకుంటే పోలీసులు అప్పుడు శాంతికుమారి మున్సిపల్ చైర్పర్సన్ ఇంటిపై అర్ధరాత్రి దాడికి దిగారు. ఇప్పుడు చూస్తుంటే మహాధర్నా చేపడుతున్న క్రమంలో ఎవరైతే నాయకులు వస్తున్నారో వాళ్ళందరినీ, నేతలను కూడా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి పిచ్చి నాయకులకి ఎమ్మెల్సీలు ఇచ్చి మమ్మల్ని నొక్కాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ తాట తీసేంత వరకు వదిలిపెట్టేది లేదు. పోలీసు ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. ఈ ఎస్ఐలు, సిఐలు, కమిషనర్లు ప్రభుత్వ ఉద్యోగాల్లాగా కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. చివరికి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇళ్లలో వాచ్మెన్లుగా పోయే పరిస్థితులు కూడా వస్తాయి తొందరలో. థ్యాంక్ యూ రోజా గారు స్పందించినందుకు.